ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సరే వార్డెన్ గారు, ఇప్పుడే మా సార్కు చెప్తాను. గుప్తా గారు, గుప్తా గారు, అసలు ఏం జరిగింది? సార్, మీతో కొంచెం మాట్లాడాలి. యా, చెప్పు రాతోడు. సార్, చిత్రగారిని దత్తత తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ఆశ్రమంలోనే ఉన్నారంట సార్. ఏవిందో ముందు చెప్పచ్చు కదా నాకు. సారీ. వాళ్ళని కలిస్తేనే నిజాన్ని బయట పెట్టగలం. సరే రాతోడు, సార్. నువ్వు పిల్లల్ని తీసుకొని స్కూల్కి వెళ్ళు, నేను ఆశ్రమానికి వెళ్తా. సరే సార్. పిల్లలు, మిమ్మల్ని రాతోడు తీసుకెళ్తాడు. నాకు చిన్న పని ఉంది. సరే డాడ్. పిల్లలు పదండి. బాయ్ మిస్ అమ్మా. ఏమండి, ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు మిస్ అమ్మ, వెళ్ళొస్తాను. బాయ్ పిల్లలు. గుప్తా గారు, వెంటనే ఈ విషయాన్ని భాగ్యకి చెప్పాలి. బాలిక, బాలిక! భాగి, నీకు విషయం చెప్పాలి. ఇల్లరా అక్క, రారా అక్క, త్వరగా రా. ఎక్కడికి అక్క? రారా. ఎక్కడికక్క? నువ్వు రా, ముందు నేను చెప్తా. అయ్యో నుంచో. అక్క, ఏమైందక్క? ఎందుకు అంత కంగారుగా నన్ను లాక్కొచ్చారు? ఇప్పుడు అమర్ గారు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? ఏమో తెలీదక్క. నాకు తెలుసు. మీకెలా తెలుసు? ఇప్పుడు నాకెలా తెలిసిందో తెలియాలా? సార్ ఎక్కడికి వెళ్ళారో తెలియాలా? ఆయన ఎక్కడికి వెళ్ళారో తెలియాలి. గుడ్. ఇప్పుడు చిత్రాన్ని దత్తతకు తీసుకున్న పేరెంట్స్ అనాథ శరణాలయంలో ఉన్నారట. వాళ్ళ కోసమే ఆయన వెతుకుతూ ఉంటే వాళ్ళే దొరికేశారా? అవును. వాళ్ళని కలిసి నిజం తెలుసుకుని వినోద్కి చిత్రగతాన్ని సాక్ష్యాలతో సహా నిరూపించడానికి వెళ్లారు. అక్క, అయితే ఇప్పుడు మనం కూడా వెళ్ళి వినోద్కి నిజం తెలియడం చూద్దామా? అక్కడికి వెళ్ళాక ఆయన అడిగితే ఏం చెప్తావు? ఏదో ఒకటి చెప్దాం అక్క. సరే పద పద. నో, అమర్కి చిత్ర గురించి నిజం తెలియకూడదు. ఆ నిజం వినోద్కి అస్సలు చేరకూడదు. మామూలుగా అయితే పిల్లల స్కూల్ ఫస్ట్ డే ఎంత పనుల్ని కూడా అమరే దగ్గరుండి వదులుతాడు. అలా కాకుండా వాళ్ళని రాత్రుడితో పంపించి అమర్ చిత్ర గురించి కనుక్కోవడానికి అనాథాశ్రమానికి వెళ్తాడనమాట. ఇప్పుడు ఈ విషయం వెంటనే చిత్రకు చెప్పాలి. బాలిక, ఏమి చేయుచుంటివి? ఆ బాలికతో ఎచ్చటికి వెళ్ళుచుంటివి? అరే, మొత్తం మీకు తెలియాలా ఏంటి అలా అడుగుతున్నారు? నేనే అడిగానక్క. నేను చెప్పింది నీకు కాదు, నాకు. బాలిక, అసలు నీవేమి మాట్లాడుచున్నావో నీకైనను అర్థమవుచున్నదా? భాగి, ఇదంతా కాదు కానీ ఫాస్ట్ గా వెళ్ళిపోదాం. పద 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 పద. అక్క, నేను లాస్ట్ మంతే బైక్ డ్రైవింగ్ నేర్చుకున్నా. ఇప్పుడు కార్ అంటే అంటే కారు. భాగి, నువ్వు కారెక్కు. చలో పోదాం. అక్క మీకు బాలిక, ఏమి చేయుచున్నావు? నేనేం చేయాలో తెలియాలంటే
మీరు అక్కడే కూర్చోండి లేదంటే ఓకే అండి. అక్క నేను ఇంకా ఎక్కలేదు. ఎవరితో మాట్లాడుతున్నావు? నీతోనే ఎక్కెక్కు. బాలిక కొంపదీసి నీవి చతుచక్ర వాహనములకు సారథి వైతివా? అమ్మో ఈ ఎర్ర దీపములు వెలిగినవి హనీనా. ఇప్పుడు ఈ వాహనమును బాలిక 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 ఆపుము. నేను ఈ వాహనముపై ఉన్నాను, అది నీకు తెలియచునా? బాలిక చిత్ర, మనోహరి గారు అన్నిసార్లు కాల్ చేస్తున్నారంటే ఏదో అర్జెంట్ పని అయి ఉంటుంది. ఒకసారి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడు. అలాగే, ఒక్క నిమిషం. మను, నేను ఇక్కడ బిజీగా ఉన్నాను. ప్లీజ్ ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకో. అమర్ అనాథ శరణాలయంకి వెళ్ళి నిన్ను దత్తత తీసుకున్న వాళ్ళని కలుస్తున్నాడు. అందుకే నీకు ఫోన్ చేస్తున్నాను. నువ్వు బిజీ కదా, సరే ఉంటాను, బాయ్. చిత్ర, ఏం కాలేదు, ఏం కాలేదు, ఏం కాలేదు. ఇప్పుడు ఫ్రీగా ఉన్నావా? మాట్లాడొచ్చా? అసలు అమర్ గారికి అసలు వాళ్ళ గురించి ఎలా తెలిసింది? అసలు వాళ్ళని ఎలా పట్టుకున్నారు? హలో, నువ్వు మాట్లాడుతుంది అమర్ గురించి. అసాధ్యం అంటూ ఏదీ ఉండదు. ఏదో ఒకటి చేసి అమర్ గారిని అక్కడికి వెళ్ళకుండా ఆపమను. నేను ఆపలేను చిత్ర, అందుకే నీకు ఫోన్ చేశాను. అమర్ వెనక బాగి కూడా వెళ్ళింది. వాళ్ళు కానీ ఆ ముసలి వాళ్ళని కలిస్తే ఇక నువ్వు నీ పెళ్లి గురించి మర్చిపోవచ్చు. నో 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 నో, అలా జరగకూడదు. నేను ఎలాగో ఆశ్రమం పక్కనే ఉన్నాను. అమర్ గారి కంటే ముందు నేనే అక్కడికి వెళ్తాను. ఆ పని చెయ్యి. సరే సరే. వినోద్, నాకు ఈ డ్రెస్ కంఫర్ట్ గా లేదు. పక్కనే ఫ్రెండ్ ఇల్లు ఉంది. నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. పద, నేను తీసుకెళ్తా. వద్దు, నేను వెళ్తాను. ఈలోపు నువ్వు సోలో ఫొటోస్ తీసుకో. ఆలోపు నేను వచ్చేస్తాను. ఓన్లీ 20 minutes అంతే, ఓకే? ఫొటోస్ తీసుకో, క్యారీ ఆన్. అక్క అక్క స్లో 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 స్లో. ఏం కాదులే, నేనున్నాగా. మీరెప్పుడు వచ్చారు? అక్క రోడ్డు ముందుందక్క. అయ్యో, ఏంటక్క రోడ్డు ముందుంటే వెనక చూస్తున్నారేంటి? సారీ సారీ, ఓకే. ముందు మీరు దిగండి.